హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాను ఫోర్ వ్లాగ్స్. ఈరోజు నేను మా కొలీగ్స్‌తో కలిసి యాదాద్రి టెంపుల్ చూడటానికి వెళ్తున్నాను. మేము టెంపుల్ మొత్తం తిరిగి చూడటానికి మాకు 1 డే పట్టింది. ఎందుకంటే మేము డే టైమ్ అండ్ నైట్ టైమ్ 2 వ్యూస్ కవర్ అయ్యేలా ప్లాన్ చేశామనమాట. నైట్ వ్యూలో టెంపుల్ చూద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. సో, ఈరోజు టైం సెట్ అయింది. 'బాహుబలి' సినిమా ఎలాగైతే 2 పార్ట్స్ తీశారో మేము కూడా ఈ వ్లాగ్‌ని 2 పార్ట్స్‌లో డివైడ్ చేశామనమాట. అందులో ఫస్ట్ వన్ 'యాదాద్రి వ్లాగ్ ద బిగినింగ్ డే వ్యూ' అని, 'యాదాద్రి వ్లాగ్ ద కంక్లూజన్ నైట్ వ్యూ' అని డివైడ్ చేశామనమాట. ప్రెజెంట్ అయితే మనము 'యాదాద్రి వ్లాగ్ ద బిగినింగ్‌లో' ఉన్నాము. అంటే డే వ్యూ అనమాట. ఇంతకుముందు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు యాదాద్రి మీద వ్లాగ్ చేశాను. అందులో నా వాయిస్ చాలా లైట్‌గా వినబడుతుందని మా ఫ్రెండ్స్ ఇంకా తెలిసిన వాళ్ళు అన్నారు. ఇప్పుడైతే నా వాయిస్‌ని ఇంప్రూవ్ చేసుకున్నాను. ఈరోజు వ్లాగ్‌లో మీకు మన అందమైన యాదాద్రిని అందంగా చూపిస్తాను. చూసి ఆనందించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వ్లాగ్స్‌తో మీ ముందుంటాను. థాంక్ యూ ఆల్. కీప్ వాచింగ్. ఇప్పుడైతే వ్లాగ్‌లోకి ఎంటర్ అవుదాము. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో యాదాద్రి ఒకటి. ఇది హైదరాబాద్‌కు సుమారుగా 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది ఈ ఆలయం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి అంకితం చేయబడింది ఈ ఆలయం. పురాణాల ప్రకారం మహర్షి యాదుడు ఈ కొండపై ఘోర తపస్సు చేయగా శ్రీ మహావిష్ణువు నరసింహస్వామి రూపంలో ప్రత్యక్షమయ్యారని చెబుతారు. అందుకే ఈ ప్రాంతానికి యాదాద్రి లేదా యాదగిరిగుట్ట అనే పేరు వచ్చింది. ఆలయం ఇటీవల కాలంలో అద్భుతమైన శిల్పకళతో పునర్నిర్మించబడింది. భారీ గోపురాలు, అందమైన రాతి శిల్పాలు, విశాలమైన ప్రాంగణం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం ఇక్కడికి వస్తుంటారు. ఉదయం త్వరగా అందరం కలిసి ప్రయాణాన్ని ప్రారంభించాము. ప్రయాణం మొత్తం ఎంతో సరదాగా గడిచింది. పాటలు పాడుతూ, ఫోటోలు తీసుకుంటూ, నవ్వుకుంటూ యాదాద్రికి చేరుకున్నాము. యాదాద్రి చేరుకున్న తర్వాత ముందుగా స్వామివారి ఆలయాన్ని దర్శించాము. ఆలయ నిర్మాణ శైలి, పరిశుభ్రత, ఆధ్యాత్మిక వాతావరణం మమ్మల్ని ఎంతో ఆకట్టుకున్నాయి. ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకొని, కుటుంబ సభ్యులందరి క్షేమం కోసం ప్రార్థించాము. దర్శనం అనంతరం ఆలయ పరిసరాలను సందర్శించి, అక్కడి అందమైన దృశ్యాలను ఆస్వాదించాము. గుర్తుగా ఎన్నో ఫోటోలు తీసుకున్నాము. తర్వాత కలిసి భోజనం చేసి కొంత సమయం విశ్రాంతి తీసుకున్నాము. యాదాద్రికి వెళ్ళే దారిలో రైట్ సైడ్‌లో సురేంద్రపురి ఆలయం అనేది దర్శనమిస్తుంది. ఇది మనకు యాదాద్రి నుంచి 600 మీటర్స్ దూరంలో ఉంటుంది జస్ట్. చూడండి అక్కడ హనుమాన్ విగ్రహం కనిపిస్తుంది గదా! అదే సురేంద్రపురి. ఈ సురేంద్రపురి యొక్క స్పెషాలిటీ ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలన్నీ ఇక్కడ సూక్ష్మ రూపంలో నిర్మించబడి ఉన్నాయన్నమాట. పర్ హెడ్ ఎంట్రీ ఫీ వచ్చేసి 350 వరకు ఉంటుంది. ఈ ఆలయంలో విగ్రహాలన్నీ తిరిగి చూడటానికి మనకు 2 గంటల సమయం పడుతుందన్నమాట. సో, ఇప్పుడైతే మనం యాదాద్రికి బయలుదేరదాము. యాదాద్రిలో ముఖ్యంగా జరిగే ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు, నరసింహ జయంతి, వైకుంఠ ఏకాదశి, కార్తీక మాస ప్రత్యేక పూజలు. యాదాద్రి ఆధ్యాత్మికత, ప్రశాంతమైన వాతావరణం, సహజ సిద్ధమైన కొండలు అందాలతో ప్రసిద్ధి చెందింది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి దర్శించడానికి ఇది ఎంతో మంచి పుణ్యక్షేత్రం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీర్వాదం పొందేందుకు ప్రతి సంవత్సరం అనేక మంది భక్తులు యాదాద్రిని సందర్శించడానికి వస్తుంటారు. ఒకవేళ నైట్ ఇక్కడే స్టే చేయాలనుకుంటే మనకు రూమ్స్ గూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ప్రైవేట్ హోటల్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. కొండపైన గూడా మనకు రూమ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఏసీ, నాన్ ఏసీ అని జెప్పేసి మనకు కాస్ట్ అనేది వాళ్ళు డివైడ్ జేసి చెప్తారనమాట. సో, మేమైతే మాకు దగ్గరే గాబట్టి మార్నింగ్ ఎళ్లి ఈవినింగ్ అయితే రిటర్న్ అయిపోయాము. ఇన్‌కేస్ దూరం ఉంటే మాత్రం రూమ్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే మనకు కంప్లీట్ ఒక ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. స్టే చేస్తే నైట్ మొత్తం స్టే చేస్తే మనము దేవుడి దగ్గర ఉన్న ఫీలింగ్ అనేది మనకు కంప్లీట్ ఫీలింగ్ అనేది వస్తదన్నమాట. మాకు దగ్గరే కాబట్టి మేము జస్ట్ ఇలా వచ్చి నైట్ ఎళ్ళిపోయామన్నమాట. సో, మొత్తానికైతే యాదాద్రి టెంపుల్‌నయితే రీచ్ అయిపోయాం మనము. ఇక్కడికి మనకు హైదరాబాద్ నుంచి అయితే రావడానికైతే మనకు ట్రైన్ ఫెసిలిటీ ఉంది, బస్ ఫెసిలిటీ ఉంది. ఇంకా ఓన్ వెహికల్‌లో కూడా రావచ్చనమాట. నేనైతే లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు బైక్ పైన వచ్చాను. ప్రెజెంట్ అయితే మేము 5 మెంబర్స్ ఉన్నామని చెప్పేసి కార్‌లో వచ్చాము. సో, ఇది మనకు మెయిన్ గోపురం అనమాట. కింద కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఒకటి సర్కిల్ లాంటిది కూడా ఫార్మ్ చేశారు గోపురం ముందు. ఈ మెయిన్ గోపురం ద్వారా మనకు స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ద్వారా నడుచుకుంటూ పైకి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఎవరైతే స్టెప్స్ ఎక్కి నడుచుకుంటూ వెళ్ళలేరో వాళ్ళకు ఆటోస్ అండ్ బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇంకా ఓన్ వెహికల్స్ కూడా కొండపైకి తీసుకెళ్ళొచ్చనమాట. మేమైతే కార్‌ని ఇక్కడ పార్క్ చేశాము. సో, ఒకసారి చూడండి మీకు ఓవర్ వ్యూ అయితే చూపిస్తాను ఎలా ఉందో ఇక్కడ. ఇక్కడైతే చాలా నీట్‌గా ఏర్పాటు చేశారు గార్డెన్ లాగా. మేము కొద్దిసేపు దిగి ఫోటోస్ దిగాము. దేవుడికి దండం పెట్టుకున్నాము.
సో, ఈ మెయిన్ గోపురంలో అయితే మనకు కింద మనకు దేవుడి ఫోటో అయితే ఏర్పాటు చేశారు. ఈ ఫోటోకి మొక్కుకొని స్టెప్స్ ద్వారా మేము స్టార్ట్ అయ్యామనమాట. టోటల్ స్టెప్స్ వచ్చేసి మనకు అప్రాక్సిమేట్‌లీ 400 స్టెప్స్ ఉంటాయని జెప్పేసి అంటున్నారు. ప్రెజెంట్ అయితే ఎండ లేదు గాబట్టి మేము పెద్ద స్ట్రెయిన్ కూడా అవ్వలేదు. సరదాగా మాట్లాడుకుంటూ కొండపైకి రీచ్ అయిపోయాము. కొండపైకి వెళ్ళిన తర్వాత సెల్ ఫోన్, కెమెరాస్, బ్యాగ్స్ మాత్రం టెంపుల్‌లోకి అలో చేయరనమాట. అక్కడ మనకు డిపాజిట్ కౌంటర్స్ ఉంటాయి. అందులో డిపాజిట్ చేస్తే సరిపోతుంది. సో, మనకు సెల్ ఫోన్స్‌కైతే రూ. 20, కెమెరాకి రూ. 20 అండ్ బ్యాగ్‌కైతే రూ. 10 అలా తీసుకుంటారు. మేము అక్కడనే డిపాజిట్ చేసి వెళ్ళామనమాట. సో, దర్శనం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కొండ చుట్టూ తిరిగి మేము చూసాము. విజువల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్యాప్చర్ చేశామనమాట మీకు చూయించడానికి. సో, మాకు దాదాపు ఒక 2 అవర్స్ పట్టింది మొత్తం తిరిగి చూసి క్యాప్చర్ చేయడానికి. సో, డే వ్యూ, నైట్ వ్యూ మొత్తం కవర్ చేశామనమాట. ప్రెజెంట్ అయితే మనకు ఈ వ్లాగ్‌లో డే వ్యూ అయితే కవర్ చేశాను. చూడండి ఎంత నీట్‌గా ఉందో. సో, మనకి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ లైన్ వచ్చేసి మనకు దర్శనం లైన్ అనమాట. ప్రెజెంట్ అయితే సాటర్‌డే కాబట్టి రష్ బానే ఉంది ఇవాళ. మేమెళ్ళినప్పుడైతే అంత రష్ ఏం లేదు. దర్శనం తొందరనే కంప్లీట్ అయింది. సో, ఇక్కడ మెయిన్ గోపురం దగ్గర ఫోటో దిగాము. సో, దేవుడికి దండం పెట్టుకొని మొత్తం తిరిగి క్యాప్చర్ చేశామనమాట విజువల్స్ అన్నీ. సో, చూడండి లాస్ట్ టైంకి ఈ టైంకొచ్చేసి మనకు డిఫరెన్స్ ఏంటో సో, గమనించండి మీరే. అప్పుడు నేను ఫస్ట్ వ్లాగ్ చేసినప్పుడు గూడా టెంపుల్ మొత్తం తిరిగి కవర్ చేశాననమాట. సో, ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. డే టైమ్ కాబట్టి మనకు విజువల్స్ అనేవి చాలా నీట్‌గా కనిపిస్తున్నాయి. పైనుంచి మొత్తం విజువల్స్ అన్నీ నీట్‌గా క్యాప్చర్ చేశాను. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు కూడా నేను ఇక్కడి నుంచి వీడియో అనేది క్యాప్చర్ చేశాననమాట. లాస్ట్ టైమ్ వ్లాగ్‌లో నేను మొత్తం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి చూయించాను మీకు విజువల్స్ అన్నీ. బట్ ఈ వ్లాగ్‌లో మాత్రం నేను మొత్తం వాయిస్‌తో చెప్తూ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ నీట్‌గా చూపిస్తున్నాను. ఎందుకంటే నేను అప్పటికి 1 మంత్ అయిందనమాట నేను లాస్ట్ టైమ్ వ్లాగ్ చేసినప్పుడు యూట్యూబ్ ఛానెల్ పెట్టి. అందుకే నేను వాయిస్‌తో చెప్పలేకపోయాను. సో, ఇప్పుడు నాకు కొద్దిగా ఇంప్రూవ్ అయ్యాను కాబట్టి నేను 90% ఆఫ్ ద వీడియోలో నేను మొత్తం వాయిస్ ఓవర్ ఇస్తూ మీకు చూయిస్తున్నాను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ. టెంపుల్ ముందు డాన్స్ ప్రోగ్రామ్‌ను కండక్ట్ చేశారు ట్రెడిషనల్ వేలో. చాలా చాలా బావుంది క్లాసికల్ డాన్స్. మీకు చూపిద్దామనే ఉద్దేశంతోటి వీడియోని తీస్తున్నాను. సో, ఇది గైస్ యాదాద్రి వ్లాగ్ ద బిగినింగ్ డే వ్యూ. సో, మీకు నచ్చుతుందని జెప్పేసి నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్‌తో మీ ముందుంటాను.